మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దా అనే ఒక చర్చ నడుస్తున్న టైంలో లేదు క్రైస్తవంలో కూడా కుల వివక్ష ఉందంట. బ్రిటిషర్స్ పాలనలో కానీ వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఎవరు క్రిస్టియన్స్ లేరు కదన్న. ఒకవైపు అసలు మారిన వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెటే ఇవ్వకూడదు. మీరు క్రైస్తవంలో మతం మారిన తర్వాత కూడా మమ్మల్ని దళితులుగా చూస్తున్నారని చెప్పి మా దాంట్లో సమానత్వం ఉందన్నారు, అదన్నారు, ఇదన్నారు. అవన్నీ ఏమైనా ఇప్పుడు మాత్రం ఎందుకు రిజర్వేషన్లు అడుగుతున్నారు? కాకపోతే కులగణనతో పాటు మతగణన కూడా జరగాలి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తమిళనాడుకు చెందిన సెల్వరాణి అనే ఒక మహిళ మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది. అదేంటంటే, తను బాప్టిజం తీసుకున్నాను గతంలో, కానీ ఇప్పుడు మళ్ళీ నేను హిందూ ధర్మంలోకి మళ్ళీ తిరిగి వచ్చాను. సో తనకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలి అని ఆమె కోర్టును ఆశ్రయించడం జరిగింది. మద్రాస్ హైకోర్టు మాత్రం బాప్టిజం తీసుకున్న తర్వాత మళ్ళీ కేవలం ఎంప్లాయీ కోసం, ఏదో ఉద్యోగార్థి కోసమో లేకపోతే ప్రభుత్వ పథకాల్ని తీసుకోవడం కోసమో ఇంకోటో లబ్ధి చేకూర్చడం కోసము మీకు ఎస్సీ సర్టిఫికెట్ జారీ చేయడం జరగదు అని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ అదే సెల్వరాణి సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. కానీ సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టు తీర్పునే అమలు పరుస్తూ మళ్ళీ అదే తీర్పుని కంటిన్యూ చేస్తూ తీర్పునిచ్చింది. అదేంటంటే, దళితులు ఎవరైనా సరే రిజర్వేషన్లు ఉన్నటువంటి దళితులే వాళ్ళు బాప్టిజం తీసుకున్న తర్వాత లేదా క్రిస్టియానిటీలోకి ఇంకో మతంలోకి వెళ్ళిన తర్వాత ఆ మతాన్ని ఆచరిస్తూ కేవలం ఉద్యోగ అవసరాల కోసమో లేకపోతే రిజర్వేషన్ల లబ్ధి కోసమో మళ్ళీ హిందూ ధర్మంలోకి వచ్చినట్లయితే అది కరెక్ట్ కాదు. సో దాన్ని అసలు నమ్మకంతో రావాలి, కానీ కేవలం ఒక అవసరం కోసం హిందూ ధర్మంలోకి రావడం సరైంది కాదు అనేది సుప్రీంకోర్టు అభిప్రాయం. ఇది చాలా కీలకమైన తీర్పుగానే మనం పరిగణించాలి. దీని గురించే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాము. అండ్ ఆల్రెడీ ఇప్పటికే సుప్రీంకోర్టు దళితులు అన్యమతాన్ని స్వీకరించిన వాళ్లకు రిజర్వేషన్లు కొనసాగించాలా వద్దా అనే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం స్టాండ్ని క్లియర్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేజీ బాలకృష్ణన్ కమిటీని నియమించింది. అందులో ఒక ఐఏఎస్ అధికారి ఉన్నారు, ఒకరు యూజీసీ మెంబర్ ఉన్నారు, అండ్ జస్టిస్గా ఉన్నటువంటి జస్టిస్ అయినటువంటి కేజీ బాలకృష్ణన్ గారి కమిటీ దాని మీద ఆల్రెడీ ఇప్పటికే విచారణ చేస్తోంది. సో ఈ నేపథ్యంలో అసలు మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దా అనే ఒక చర్చ నడుస్తున్న టైంలో మతం మారిన వ్యక్తికి ఇవ్వకూడదు రిజర్వేషన్ ఈ ఎస్సీ సర్టిఫికెట్ అనే ఈ సుప్రీం తీర్పుని ఎట్లా అర్థం చేసుకోవాలనే అంశం గురించి మనం మాట్లాడబోతున్నాము. ఇదే అంశానికి సంబంధించి సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోహన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాము. అండ్ ఈ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కోర్ ఎజెండానే మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్లు రాకూడదు అని. సో ఈ తీర్పుని ఎలా చూస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మోహన్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా మోహన్ గారు, నేను మిమ్మల్ని చాలా రోజులకి చూస్తూ ఉన్నాను. ఈవెన్ కర్ణ శ్రీశైలం గారు వారు దీని మీద సుదీర్ఘకాలంగా సంవత్సరాలుగా పోరాటం జరుగుతోంది. వారు లేరు ఇప్పుడు. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఎస్సీఆర్పీఎస్ తరపు నుంచి మీరు కంటిన్యూస్ గా ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు, పదే పదే మీ వాణిని వినిపిస్తున్నారు. సో మతం మారిన వాళ్ళు చాలా మంది ఉండవచ్చు. మతం మారడం అనేది వాళ్ళ నమ్మకానికి సంబంధించిన విషయం అయితే ఇట్స్ ఓకే. బట్ మతం మారిన తర్వాత ఈ హిందూ ధర్మానికి సంబంధించి హిందుత్వంలో ఉన్నటువంటి కుల వివక్ష ఆధారంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్లను కొనసాగించాలనే అంశం గురించే ఇప్పుడు చర్చ అంతా నడుస్తోంది. సో ప్రస్తుతం సెల్వరాణి వేసిన పిటిషన్ ఏంటి, సుప్రీం తీర్పుని మీరు ఎట్లా చూస్తారు? ముందుగా సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఈ తీర్పు అనేది నిజంగా మతం మారి దొంగ సర్టిఫికెట్లు తీసుకొని ఎస్సీ హోదాలు అంటే న్యాయంగా ఎస్సీలకు రావాల్సినటువంటి ఫలాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక చెంపదెబ్బ అండి ఇదంతా కూడా. అయితే ఈ నిజంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. నిజంగా ఇంకా కోర్టులలో న్యాయం బ్రతుకుందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అయితే ఈ ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఎట్లుంటుందంటే, వీళ్ళందరూ స్టాండ్ ఎట్లుంటుందంటే, భక్తి విషయానికి వచ్చేసరికి మాత్రం యేసు ప్రభు అంటారు, చర్చ్ అంటారు, అక్కడే మహిమలు జరుగుతున్నాయి అంటారు, లేకపోతే అక్కడికి వెళ్ళి మాకు అక్కడ సమానత్వం దొరుకుతుంది అంటారు. కానీ అదే భుక్తి విషయానికి వచ్చేసరికి, అంటే జాబ్ల విషయానికి, రిజర్వేషన్ విషయానికి వచ్చేసరికి మాత్రము వీళ్ళందరూ కూడా ఎట్లుంటుందంటే, వీళ్ళ వైఖరి లేదు, మేము ఎస్సీలమే, మేము హిందువులమే, మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వర్తించినటువంటి రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది, ఆ రిజర్వేషన్ ఫలాలు మేము కూడా అనుభవించాలంటారు. అంటే డబుల్ స్టాండర్డ్ మాటలు అనమాట వీళ్ళకి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం కొంతమంది వీడియోలు మనం చూడడం జరిగింది. కొంతమంది నాస్తిక వైపు లేకుంటే లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు అంటారు, ఏమంటారు, సనాతన ధర్మం అంటేనే
కుల వ్యవస్థ, సనాతన ధర్మం అంటేనే అంటరానితనము, మూఢనమ్మకాలు అని చెప్పి మంచి స్టేట్మెంట్ ఇస్తారు. కానీ అదే ఇట్లాంటి జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు మాత్రం లేదు క్రైస్తవంలో కూడా కుల వివక్ష ఉందంటారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ డబుల్ స్టాండర్డ్ ఏంది? క్రైస్తవంలో కుల వివక్ష ఉందని మీరు నిజంగా గట్టిగా ఒప్పుకోవాలనుకుంటున్నారా? ఒప్పుకునేది అంటే మీరుగా చెప్పేది ఏదో ఒకళ్ళిద్దరు రిజర్వేషన్ కొద్దిగా మీ పోప్ ఒప్పుకోవాలి. పోప్ ఫ్రాన్సిస్ ఒప్పుకొని ఎస్ క్రిస్టియానిటీలో కుల వివక్ష ఉంది, మాకు కూడా కుల వివక్ష ఉంది కాబట్టి మాకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, మా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని మరి మీ పోప్ ఒప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా రావాలి, మరి అన్ని దేశాలలో ఒప్పుకోవాలి. అన్ని దేశాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్లలో క్రైస్తవ గవర్నమెంట్ ఎక్కడైతే ఉందో పోనీ అట్లీస్ట్ క్రిస్టియన్ నేషన్స్ ఉన్న దగ్గర అక్కడ ఉన్నటువంటి భారతీయులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అట్లీస్ట్ బ్లాక్స్, భారతీయుల సంగతి వదిలేయండి, బ్లాక్స్కి మరి రిజర్వేషన్ ఇవ్వాలి. మరి వాళ్ళు ఇస్తున్నటువంటి ఇప్పుడు రిజర్వేషన్ కాదు, కుల పర్మనెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి. మరి కులం ఉందని ఒప్పుకున్నప్పుడు అదొకటి. రెండో విషయం, వీళ్ళందరూ కూడా 800 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి మొఘల్స్ పాలనలో కానీ 200 సంవత్సరాలు ఉన్నటువంటి బ్రిటిషర్స్ పాలనలో కానీ వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఎవరు క్రిస్టియన్స్ లేరు కదన్న. ఫస్ట్ నుంచి కూడా భారతదేశంలో ఎవరు కూడా ముస్లింలు లేరు ఫస్ట్ నుంచి కూడా. వీళ్ళందరూ తర్వాత కాలంలో మతం మార్చబడ్డ వాళ్ళు. సరే బలవంతంగా మార్చబడ్డారా, లేకుంటే సూఫీజం వల్ల, లేకపోతే ఈ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి సర్వీస్ వల్ల ఎట్లనే అయ్యుండొచ్చు బై హుక్కార్కు. మతం మారేటప్పుడేమో మీ హిందువుల్లో కులం ఉంది, కుల వివక్షతలు అని చెప్పి వేలెత్తి చూపించి మా దాంట్లోకి రండి, మా దాంట్లో సమానత్వం ఉంది, మా దాంట్లో మేము అందరిని ఒక్కతాటి మీద తీసుకెళ్తాము అని చెప్పి కొన్ని లక్షల కోట్ల మందిని ఈరోజు మతం మార్చడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా ఒకప్పుడు హిందువులే కదా. మరి వాళ్ళని మతం మార్చేటప్పుడు మాత్రం మీరు ఇవన్నీ అబద్ధాలు చెప్పి మతం మార్చిండ్రు, అబద్ధాలు నిజాలు వాటెవర్. కానీ ఇప్పుడు మరి రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి మాత్రం మీరు చెప్పినటువంటి మాటలన్నీ ఏమైనాయి? మా దాంట్లో సమానత్వం ఉందన్నారు, అదన్నారు, ఇదన్నారు, అవన్నీ ఏమైనా ఇప్పుడు మాత్రం ఎందుకు రిజర్వేషన్లు అడుగుతున్నారు? కాబట్టి ఇదంతా డబల్ స్టాండర్డ్ గేమ్, డబల్ స్టాండర్డ్ నెరేటివ్ ఇదంతా కూడా. దీన్ని ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ధర్మాసనం ఏదైతే ఉందో తునాతునకలు చేసి పడేసి ఈ యొక్క ఫాల్స్ నెరేటివ్స్ని తునాతునకలు చేసి నిజమైనటువంటి ఎస్సీలకు ఒక ఈ రాజ్యాంగ ఫలాలు అందే విధంగా ఈ వచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఓకే. అండ్ సుప్రీంకోర్టు ఇప్పుడు సెల్వరాణి విషయంలో చెప్పిన అంశాలే నిమిషం చెప్తాను. అసలు సెల్వరాణి మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించడం, ఫస్ట్ హైకోర్టు ఆమె అభ్యర్థనని తిరస్కరించడము, అండ్ ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడము, సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మనకు తెలిసింది. రెండు కాంట్రడిక్టరీ అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్లు కొనసాగించాలనేది ఒకటి, ఆల్రెడీ మతం మారిన వాళ్ళకి అసలు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వకూడదనేది సుప్రీంకోర్టు చెప్తున్నమాట. ఇప్పుడు ఒకవైపు అసలు మారిన వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెటే ఇవ్వకూడదు అనేది సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఇంకోవైపు కేజీ బాలకృష్ణన్ కమిటీ ఏమో అసలు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అనే అంశానికి సంబంధించి విచారిస్తోంది. ఇప్పుడు కేజీ బాలకృష్ణన్ కమిషన్ అనేది అది సుప్రీంకోర్టు నియమించింది కాదు, అది కేంద్ర ప్రభుత్వం నియమించింది. అది కూడా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పోకూడదు, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏందో తెలుసుకొని, ఇది ఒక చాలా సున్నితమైనటువంటి అంశం, ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం అనేది చాలా సున్నితమైన అంశం. సరే దీంట్లో మనం ప్రజల అభిష్టం ఏముంది, దానికి వ్యతిరేకంగా పోకూడదు, ప్రజాభిప్రాయం తీసుకొని దానిపైన ఆలోచన చేద్దామన్న ఉద్దేశంలో కేజీ బాలకృష్ణన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కమింగ్ టు సుప్రీంకోర్టు ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ. సుప్రీంకోర్టుకి ఎవరిని అపీల్ చేసి ఉజ్జగింపులు చేసే అవసరం లేదు. అది కరాఖండిగా రూల్ ఆఫ్ లా ఏం చెప్తుందో, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి విషయాలు, ఆర్టికల్స్ అసలు ఎందుకు ఏ ఉద్దేశంతో పెట్టడం జరిగిందో అది కన్సిడర్ చేసేటప్పుడు కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ కన్సిడర్ చేస్తారు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కన్సిడర్ చేస్తారు, అసలు రూల్ ఆఫ్ లా ఏముంది, కాన్స్టిట్యూషనల్ ఎథోస్ ఏమంటున్నాయి, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. సో నేనేమంటున్నానంటే సుప్రీంకోర్టు కరాఖండిగా ఎందుకు చెప్పింది అని అంటే, యాక్చువల్ ఇప్పుడు మీరు చూడండి, సింపుల్గా చెప్పాలంటే సుప్రీంకోర్టు అసలు మతం మారిన వాళ్ళకి ఎస్సీ అనే సర్టిఫికేట్ ఇవ్వద్దని చెప్పడానికి కారణం ఏంటంటే, నేను స్ట్రైట్గా అడుగుతున్నా, ఇస్లాంలో క్రిస్టియానిటీలో కులం ఉందా? ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి మాలలు, మాదిగలు, బీసీలు, ఓసీలు, రెడ్లు, ఇవన్నీ ఇస్లాంలో క్రిస్టియానిటీలో ఉన్నాయి. తెగలు ఉన్నాయి కదా, తెగలు వేరే, కులాలు వేరే. తెగకు మధ్యలో వైరాలు ఉండిండొచ్చు కనుక, కానీ వివక్షలు లేవు. మన దగ్గర వివక్షలు లేకపోవచ్చు. ఇప్పుడు మహదీవ్యాలని వాళ్ళు కొంతమంది చూడరు కరెక్ట్ గా, సున్నీలకి షియాలకి మధ్య వివక్ష ఉంది, వాళ్ళిద్దరికి మధ్య వివక్షతలు లేవన్నా, వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. వివక్ష అయితే అయింది ఏంటంటే, ఒకరిని ఇంకొకరు ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ అనేది అయితే ఫామ్ అయిందో 100 సంవత్సరాల నుంచి, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో పైవాడు కిందివాడిని తక్కువ చూడడం, పైవాడు కిందివానికి కావాల్సినటువంటి ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడం. సనాతన ధర్మంలో కూడా మనం మాట్లాడుతున్న సనాతన ధర్మంలో కూడా గతంలో అసలు ఈ వివక్షే లేదు, ఈ మధ్య కాలంలోనే వచ్చిందని కదా మనం మాట్లాడుతున్నాం. ఎస్ అది కూడా నేను ఏమంటున్నానంటే, ఇది అసలు రాజ్యాంగంలో దళిత క్రైస్తవులు లేరు, మరి సమాజంలో ఉన్నారు కదా. సో సనాతన ధర్మం ఋగ్వేదాలలో, వేదాలలో కూడా ఈ యొక్క మనం అనుకున్నటువంటి కుల వ్యవస్థ లేదు, కానీ మరి సమాజంలో ఉంది కదా, ప్రాక్టీస్లో అయితే ఉంది కదా.
మరి ప్రాక్టీస్ వల్లనే ఆ ప్రాక్టీస్లో ఇబ్బంది అయితే అవుతుంది కదా. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళ స్టాండ్ కూడా అదే, మాకు కాన్స్టిట్యూషనల్గా లేకపోయినా కూడా మాకు సమాజంలో ఉంది అని అంటున్నారు. మీరు అడిగిన క్వశ్చన్ కూడా అదే, ఏది మరి వాళ్ళ మతం వాళ్ళ మధ్యలో కూడా తెగలు ఉన్నాయి, తెగల మధ్యలో విభేదాలు ఉన్నాయి. నేను మాట్లాడుతున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు తేయడానికి ముందు అన్టచబిలిటీ మీద, అంటరానితనం మీద పోరాటం చేశారు. ఏ మతం మీద పోరాటం చేశారు? హిందూ మతం మీద పోరాటం చేశారు. సమస్య ఎక్కడుంది? హిందూ మతంలో సమస్య ఉంది కాబట్టి హిందూ మతం మీద పోరాటం చేశారు. ఈరోజు మతం మారిన తర్వాత కూడా మిమ్మల్ని దళితులుగానే కన్సిడర్ చేస్తారు, దళితులుగానే మిమ్మల్ని చిన్నచూపు చూపిస్తున్నారంటే సమస్య ఎక్కడ ఉన్నట్టు? క్రిస్టియానిటీలో సమస్య ఉన్నట్టు. మీరు పోరాటం ఎక్కడ చేయాలి? క్రిస్టియానిటీలో పోరాటం చేయాలి. వన్ థింగ్, మీరు క్రైస్తవంలో మతం మారిన తర్వాత కూడా మమ్మల్ని దళితులుగా చూస్తున్నారని చెప్పి మీరు అక్కడ పోరాటం అన్న చేయాలి. లేకపోతే మీకు ఇచ్చినటువంటి బీసీసీ రిజర్వేషన్ల కోటా పెంచండి అని పోరాటం చేయాలి. లేదు అసలు మా దగ్గర కులమే లేదని చెప్పి ఒకవైపు వాళ్ళు చెప్తుంటే, ఇంకోవైపు మేము మతం మారినా కూడా మాకు కుల వివక్ష ఉందని అంటున్నారు. మరి ఇది డబుల్ స్టాండర్డ్ కాదా? ఇది కూడా డబుల్ స్టాండర్డే కదా. నేను ఇంకో మాట చెప్తున్నాను, మీరు జీసస్ క్రైస్ట్ యొక్క మార్గాన్ని నమ్ముకున్నారు కదా, మరి జీసస్ క్రైస్ట్ సంబంధించినటువంటి మార్గంలో ఈ కాన్ఫ్లిక్ట్స్ ఈ వివక్షలు విభేదాలు లేవని మీరే అంటున్నారు కదా. నేను ఏమంటున్నానంటే, మీరు మతం మారి కూడా ఎస్సీ సర్టిఫికేట్ కావాలి, ఎస్సీ దళిత కార్డ్ అనేది మాకు కావాలి అని కోరుకుంటే, మరి మిమ్మల్ని దళితులు చూడకపోతే ఏం చూస్తారు? మరి మతం మారిన తర్వాత అక్కడ పోయి కూడా ఇదే మెడల్ వేసుకొని తిరగాలనుకుంటే మీకు అదే ఐడెంటిటీ దొరుకుతుంది కదా. ఐదర్ యూ బీ ఏ జెన్యూన్ క్రిస్టియన్ ఆర్ ఎల్స్ ఐదర్ యూ బీ ఏ జెన్యూన్ హిందూ ఎస్సీ. మీరు రెండింటిది కూడా కాకుండా రెండిట్ల మీద కాలు పెట్టి నడిపిస్తానంటే ఇదే పరిస్థితి అవుతుంది మరి. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ అని అన్నారు మీరు. పరిరక్షణ అంటే ఏది పరిరక్షిస్తారు మీరు? ఎస్, అయితే ఈ దళిత క్రైస్తవుల నుంచే కాకుండా జనరల్ కొన్ని సంఘాలు ఏం చేస్తాయంటే, కొన్ని దళిత సంఘాలు ఏం చేస్తాయంటే 2000కు 3000కు ఎట్లయితే దళిత క్రైస్తవులకు ఏదైతే ఉంది కదా, వీళ్ళకి ఇచ్చినట్టుగా దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేస్తారు. లేదా పాత రోజుల్లో కొన్ని పరిస్థితుల కారణంగా ఎట్లో మేనేజ్ చేసి కొంతమంది ఎస్సీ ఏతరులు కూడా చాలామంది ఎస్సీ సర్టిఫికేట్లు తీసుకున్న పరిస్థితులు చాలా చూస్తున్నాం. సో ఇట్లాంటి వాటిపైన ముఖ్యంగా మన ఎస్సీలకు అవగాహన కల్పించి ఈ దళిత క్రైస్తవుల మీద కానీ లేదా ఎస్సీ ఏతరులకు కానీ తీసుకున్నటువంటి సర్టిఫికేట్ల పైన పోరాటం చేసి నిజమైనటువంటి హిందూ దళితులు అంటే ఇక్కడ హిందూ, సిక్, బుద్ధిస్ట్ దళితులు వీళ్ళకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ వర్తించాలి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎస్సీ హోదా వర్తించడం అనేది అన్యాయం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళందరికీ మా వాళ్ళకందరికీ అవగాహన కల్పించి వీళ్ళపైన కంప్లైంట్స్ ఇచ్చి వీళ్ళ సర్టిఫికేట్ రద్దు చేయించే దిశగా మేము ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పనిచేస్తుంది. ఆ విధంగా కూడా రిజర్వేషన్లు పరిరక్షించవచ్చు కదా. అదేవిధంగా మా పోరాటం నడుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంకోటన్నా, వీళ్ళు చాలామంది ఏమంటారంటే రాజ్యాంగబద్ధంగానే మాకు ఇది వర్తిస్తుంది అంటారు. అసలు ఇది ముఖ్యంగా రాజ్యాంగంలో ఏ క్లాజ్ కూడా లేదు. ఇది చాలామంది అర్థం చేసుకోవాలి. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తిస్తుంది అనే క్లాజ్ ఎక్కడ కూడా లేదు. సిక్కులకు వర్తిస్తుంది. 1956లో సిక్కులను అమెండ్ చేయడం జరిగింది, సిక్కులను తీసుకొని రావడం జరిగింది. సిక్కులలో ఒక 4 కులాలు. తర్వాత 1990లో బుద్ధిస్టులను తీసుకొని రావడం జరిగింది. ఏది ఎస్సీ హోదా. అప్పటి వరకు హిందూ ఎస్సీలకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది, ఎస్సీ హోదా అనేది వర్తిస్తుంది. ఇప్పుడు ఈ మధ్య 1990లో బుద్ధిస్టులను కూడా యాడ్ చేయడం జరిగింది. వీళ్ళకి ఎక్కడ యాడ్ చేయడం జరిగింది? ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ ఎస్సీ ముస్లింలు, ఎస్సీ క్రైస్తవులు ఎక్కడ యాడ్ చేయడం జరిగింది? చూపించాలి కదా. చాలామంది ప్రజాప్రతినిధులు కూడా మొండిగా మూర్ఖంగా మాట్లాడతారు, అదేందో అర్థం కాదు. పొలిటికల్ అపీజ్మెంట్స్. 2 రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు చేశాయి దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఇవ్వాలని. ఎస్, ఆ తీర్మానానికి వ్యతిరేకంగా పుట్టిందే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి. ఆ రోజు 2009 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో కూడా నిజానికి ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ దళిత రిజర్వేషన్ల కింద ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల నుంచి పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎస్, నా మెయిన్ ప్రాబ్లమే అది. హౌ డు యూ డిఫైన్? నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సమస్య ఇదే. ఇప్పుడు ఈవెన్ టీటీడీలో కూడా అదే ప్రాబ్లం నడుస్తుంది. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితిని నేను ఐఎమ్ జస్ట్ కొంచెం అర్థం చేయించండి. ఇప్పుడు టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారు అనేది ఒక పెద్ద అంశం. నిజానికి అన్యమతస్తుల హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళ అంటే అక్కడ కొండ మీదకి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకుని వెళ్తాడు, కిందకి రాగానే ఆయన చర్చికి వెళ్తూ ఉంటాడు. ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. సరే, టీటీడీకి సంబంధించి ఒక నిబంధన అయితే ఉంది. నిబంధన ఉన్నప్పటికీ అమలు పరచట్లేదు, అదే వేరే విషయం. నిబంధన ఏంటి అని అంటే ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామిని నమ్మాలి, పూర్తిగా విశ్వసించే వాళ్ళు మాత్రమే ఇందులో ఉండాలి అనేది ఒక రూల్ పెట్టారు. యాజ్ పర్ టీటీడీ లెక్క ప్రకారం ఖచ్చితంగా ఉండాలి. బోర్డు మెంబర్ అయినా, ఎంప్లాయీ అయినా ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామిని నమ్మాలి, వెంకటేశ్వర స్వామిని విశ్వసించాలి, ఆయనను భక్తితో పూజించే వాళ్ళే ఉండాలి అనేది. సో ఇప్పుడు మామూలు సొసైటీలో అది లేదు కదా. ఇప్పుడు మీరు ఎలా డిఫైన్ చేస్తారు? అక్కడంటే ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఎవరు చూడాలి అనే దానికి ఒక లెక్క ఉంది, అదే ఇంప్లిమెంట్ అవ్వట్లే. ఇప్పుడు మీరు బయట సమాజంలోకి వస్తే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఈ సెల్వరాణి కేసు కూడా ఇదే.
Yes, ఆమె ఏమంటుంది, exactly అదే case. ఎగ్జాక్ట్ కేసు అది. అంతే, ఆమె ప్రాక్టీసింగ్ బ్యాప్టిజం తీసుకున్నటువంటి వ్యక్తి, ఆమె పూర్తిగా క్రిస్టియన్ ఫెయిత్ లోనే ఉన్నటువంటి వ్యక్తి. బట్ ఆమెకు ఏదో ఉద్యోగార్థిగా ఆమెకు రిజర్వేషన్ కావాలి కాబట్టి, ఎస్సీ సర్టిఫికేట్ కావాలి కాబట్టి వాళ్ళు ఇవ్వనన్నారని వెళ్ళింది. అవును, ఇవ్వనని అనడమే అసలు చాలా కొత్తగా ఉంది. ఇంక నిజానికి మాట్లాడితే అది చాలా ప్లేసుల్లో ఎస్సీ సర్టిఫికేట్లు ఈజీగా ఇచ్చేస్తున్నారు. యాక్చువల్ ఇవ్వకూడదు, ఇదే కరెక్ట్. యాక్చువల్ ఇవ్వకూడదు, ఆయన ఇవ్వలేదా, అక్కడ ఇవ్వలేదు కాబట్టి కోర్టుకు వెళ్ళింది ఆమె. అక్కడ ఎవరో ఆ అధికారి ఎవరో ఇవ్వలేదు కాబట్టి వెళ్ళింది. అట్లా ఎస్సీ సర్టిఫికేట్లు తీసుకున్న చాలా మంది మన సొసైటీలో కనబడుతున్నారు కదా. అవును, మీరు ఎలా దీన్ని డిఫైన్ చేస్తారని అడుగుతున్నాను. అన్న డిఫైన్ చేసేదంటే నేను అదే అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవలం ఏదో ఉద్యోగాల కోసం, రిజర్వేషన్ కోసం నేను హిందువును, నేను ఎస్సీని అని చెప్పుకోవడం కుదరదు. ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఒక మంచి జడ్జిమెంటే ఇది. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, జస్ట్ ఏదో కొంతమంది మాట్లాడేస్తారు ఏమని, లేదు నేను 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 యేసుప్రభుని నమ్ముతా, ఇంటికి వచ్చి మళ్ళీ మా హిందూ దేవుళ్ళని కూడా పూజ చేస్తాను అంటే, ఇదంతా డబల్ స్టాండర్డ్ తెలివితేటలు, అవతలని పిచ్చోని చేసే తెలివితేటలు. అట్లాంటి వాళ్ళకి మనం చూడాల్సింది ఏంటంటే, నువ్వు ఏ దేవుళ్ళైనా నమ్ముకో, ఎంతమంది నమ్ముతుండొచ్చు కనుక, నమ్మడం ఒక వేరే, మత మార్పిడి వేరే, మతం మారడం వేరే, నమ్మడం వేరే. ఉట్టిగా నమ్ముతా, నేను కూడా నమ్ముతానేమో, 100 మంది దేవుళ్ళని నమ్ముతానేమో, కానీ నేను ఏ మతాన్ని ఆచరిస్తున్నా, ఏ యొక్క సమాజంలో నేను ఉంటున్నా. మెయిన్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ యొక్క సదరు వ్యక్తి ఏ మతాన్ని ఆచరిస్తున్నానని చెప్పేటివి చావులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, వాళ్ళ బర్త్డేలు, వాళ్ళు వెళ్ళే పూజా విధానము, వాళ్ళు వెళ్ళే ప్రార్థనా మందిరాలు, ఇట్లా కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వీటిలలో కనుక మనం లోతుకెళ్ళి చూస్తే గనక ఏ విధానంలో వాళ్ళ ఆధారంగానే ఎస్సీ సర్టిఫికేట్, వీటి ఆధారంగానే ఎస్సీ సర్టిఫికేట్లు ఉండాలి. ఇప్పుడు మొన్నటిదాకా హిందూ శ్మశాన వాటికలాగా ఉన్నటువంటి శ్మశాన వాటికలు మరి 100 కొద్దీ సిలువలు వచ్చి పడుతున్నాయి కొత్తగా. తాత చచ్చిపోవడం దూలాగా చచ్చిపోయినా కూడా మనవాడు మతం మారిపోయి తాత సిలువ మీద కూడా పెడుతున్నాడు. మస్తున్నాయి, ఎన్ని కావాలని చూపిస్తాను నేను, శ్మశాన వాటికకు నయంబడి రండి చూపిస్తా. ఇదేం పైచ్యం. అయ్యో నిజంగానే అంత్యక్రియలు చేయమని చెప్పిన కొడుకులు ఉన్న సందర్భాలు, కొడుకులు అదేదో ఇష్యూ వేరే వదిలేండి. మా సొంతంగా మా కార్యకర్త సంగారెడ్డి జిల్లాలో ఒక శంకరన్న అని ఉంటారు, ఆర్టీసీ డ్రైవర్ ఆయన. పాపం వాళ్ళ తండ్రి గారు చనిపోతే సొంత వాళ్ళ కుటుంబీకులే, నువ్వు మతం మారి నువ్వు బైబుల్ చేతిలో పట్టుకుంటే తప్ప మేము పాడే పట్టామని చెప్పి కూర్చున్నారు సొంతంగా. నేను ఆయనను చూపిస్తా, వ్యక్తి ఇప్పటికి ఉన్నారు, సదరు వ్యక్తి. ఎస్, సో అంత పిచ్చి ఉంది. ఇప్పుడు వీళ్ళు అన్న ఎట్లుంటుందంటే, వీళ్ళది ఎస్సీ రిజర్వేషన్ల కాడికి వచ్చేసరికి కూడా మేము కూడా ఎస్సీలమే అంటారు కదా. నేను మాట సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. వీళ్ళు ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ, ఇప్పుడు ఈ ఇష్యూ క్రైస్తవులకు సంబంధించి కదా, సరే క్రైస్తవులని సీదా ప్రశ్న అడుగుతున్నా. క్రైస్తవ శ్మశాన వాటికలలో, ఎక్స్క్లూజివ్ క్రైస్తవ శ్మశానిక వాటికలలో మరి మా హిందూ దళితులు మేము వచ్చి ఓం సింబల్ పెట్టుకుంటాం, మరి మీరు మేము దళితులం ఒకటే అంటున్నారు కదా, మరి మా హిందూ దళితుల క్రైస్తవ శ్మశాన వాటికల్లో మరి స్థానం ఇస్తారా? మా వాళ్ళు ఎవరైనా చనిపోతే, మా దగ్గర ఇబ్బంది అయితే, ఇప్పుడు వాళ్ళది పూడ్చే విధానం కదా, మరి మేము కూడా పూడ్చే విధానంలో పెట్టుకుంటాం, ఓం పెట్టుకుంటాం పైన సింబల్. మనం దళితులం అంతా ఒకటే అంటారు కదా, ఇస్తారా? ఇయ్యరు. పోనీ ఆర్టికల్ 30 ద్వారా పెట్టినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఫండింగ్ ఉంటుంది దానికి, ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్, చారిటీస్, అవన్నీ కూడా. చారిటీస్ అంటే ఆర్టికల్ 30 ప్రకారం నడిచేటటువంటి మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వాటిల్లో మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉందా? మరి ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంది కదా, మరి మేమంతా హిందూ దళితులమే కదా, మరి మాకు కూడా ఇవ్వండి అని అంటే ఇచ్చే ఛాన్స్ ఉందా? 85% ఓన్లీ మైనార్టీలకు సంబంధించి మాత్రమే ఉంటాయి ఆ ఇన్స్టిట్యూషన్స్లో, 15% ఇంకా మిగతాళ్ళకి ఏదో అట్లా ఇస్తారు. మరి అక్కడ కుదురుతలేదు కదా. ఇప్పుడు నేనేమంటున్నాను, ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. ఏ మతమనో పాటించుకో, ఏ మతమనో నువ్వు మతం మారు, మాకేం ఇబ్బంది లేదు. ఆర్టికల్ 25 రాజ్యాంగం నీకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది, నువ్వు ఏ మతాన్ని ఆచరించవచ్చు. కాకపోతే ఇక్కడ మతం మారినవాడు డబల్ బెనిఫిట్ అవుతున్నాడు. ఎట్లా? హౌ? ఎట్లా? ఎస్సీలకు సంబంధించి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి చిన్నగా ఆలోచిద్దాం. ఎడ్యుకేషన్, విద్య, ఉద్యోగం, రాజకీయం. విద్య చూడండి, మీరు విద్యకు సంబంధించి మాట్లాడితే కనుక ఈరోజు ఎస్సీలకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ గురుకులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. మరి మైనార్టీలకు లేవా? మైనార్టీలకు కూడా సోషల్ వెల్ఫేర్ గురుకులాలు ఉన్నాయి కదా. ఎస్సీలకు సంబంధించి మన వ్యాపారాలు చేసుకోవాలి, ఫండింగ్ కావాలి, అది కావాలనుకుంటే కనుక ఎస్సీ కార్పొరేషన్స్ ఉన్నాయి, మైనార్టీ కార్పొరేషన్స్ కూడా ఉన్నాయి కదా. అట్లనే ఎస్సీలకు సంబంధించి కిందేమైనా అన్యాయం జరిగితే స్టేట్ వైడ్గా, నేషనల్ వైడ్గా ఎస్సీ కమిషన్స్ ఉన్నాయి. మరి మైనార్టీస్ కూడా కమిషన్స్ ఉన్నాయి కదా, మైనార్టీ కమిషన్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ థింగ్సే కదా. మరి ఎస్సీలకు సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో కూడా దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవులను తెచ్చి నిలబెడుతున్నారు పొలిటికల్ అపీస్మెంట్లల్లో, అక్కడ కూడా మీరే లాభపడుతురా. అదే కాకుండా ఈరోజు ఎస్సీలకు సంబంధించి మనం మాట్లాడితే కనుక ఈరోజు ఎస్సీల జనాభా ప్రాతిపదికన ఆ రోజు 15% రిజర్వేషన్ ఎస్సీలకు ఉంది. మరి మైనార్టీ మతం మారినటువంటి ఎస్సీలకు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎక్స్క్లూజివ్ ఎస్సీ ఎవరైతే క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళ జనాభా ప్రాతిపదికన 1.5% ఇంత ముందుకున్నటువంటి సెన్సెస్ ప్రకారం వాళ్ళ 1% వాళ్ళకు ఉంది కదా. ఆ 1%లో హ్యాపీగా చదువుకోవచ్చు. మిగతా బెనిఫిట్స్ ఎట్లాగో మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వస్తూనే ఉన్నాయి కదా.
ఇవన్నిటిని మించి మెయిన్గా చెప్తున్నా, మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అకార్డింగ్ టు ఆర్టికల్ 30 ప్రకారము మైనార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు. ఈరోజు ఉన్నటువంటి షాదాన్ కాలేజ్లు, అన్వరుల్ రూమ్, సుల్తాన్ ఉలూమ్ కాలేజెస్ ఉన్నాయి ముస్లింలకు. క్రైస్తవులకు సంబంధించి అన్ని సెయింట్ పేరుతో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మైనార్టీ ఇన్స్టిట్యూషన్సే మోస్ట్ ఆఫ్ దెమ్. నేనేమంటున్నా అంటే అక్కడ చదివినటువంటి కాన్వెంట్ చదువులు చదివినటువంటి ఆ మైనార్టీ ఇన్స్టిట్యూషన్లో చదివినటువంటి పిల్లలతోటి పల్లెటూర్లలో ప్రాథమిక పాఠశాలల్లో చదివినటువంటి పిల్లలు పోటీ పడగలుగుతారా? మీకు చేతనైతే మీరు పోయి అగ్రవర్ణాలతో పోటీ పడండి రా బాబు. ఈడబ్ల్యూఎస్లో ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్లో కూడా వీళ్ళకి రిజర్వేషన్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బీసీసీ వస్తూనే ఉంది రిజర్వేషను, బీసీఈ ద్వారా ముస్లింలకు కూడా 4% ఉంది. ఈడబ్ల్యూఎస్లో చాలామంది అనుకుంటారు కేవలం అగ్రవర్ణాలు, హిందువులలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకే అనుకుంటారు. కాదు, ఈడబ్ల్యూఎస్లో అన్రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరెవరైతే ఉన్నారో హిందువులలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు కానీ, ముస్లింలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, క్రైస్తవులు కానీ, సిక్కులు, జైన్లు, పార్సీలు అందరికి సంబంధించినటువంటి ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇప్పుడు ఈ క్వాలిటీ తోటి మా పల్లెటూరులో చదువుకున్నటువంటి చెప్పును డప్పుకుని ఇన్ని రోజులు నమ్ముకొని వెనుకబడిపోయినటువంటి ఈ జాతి బిడ్డలు వీళ్ళు పోటీ పడగలుగుతారా? విద్యలో పోటీ పడలేరు. విద్యలో పోటీ పడలేకపోతే ఆబ్వియస్లీ ఉద్యోగాలలో కూడా పోటీ పడలేరు. ఇక విద్య మీదే అయిపోయింది, ఉద్యోగం మీదే అయిపోయింది, దళిత సంఘాలలో వాయిస్ మీదే అయిపోయింది. ఇక మాకు విద్య లేకపోయే, ఉద్యోగం లేకపోయే, మా వాయిస్ కూడా లేకపోయే. సో ఫోర్స్ఫుల్లీ కన్వర్ట్ చేయడానికి ఇది ఒక పనేమో నిజంగా. అలా నేను ఏమంటున్నా అంటే కన్వర్షన్లో కూడా కన్వర్షన్ ఎట్లా జరుగుతుంది అనేది మళ్ళీ లార్జ్ టాపిక్. నేనేమంటున్నా, ఒక దళిత సంఘము సరే ఆర్టికల్ 25 స్వేచ్ఛ ఇచ్చింది కదా, నీ ఇష్టం ఎట్లనైనా కన్వర్ట్ చేసుకో, ఎట్లనైనా కన్వర్ట్గా పోయటం లేని బాధ నాకెందుకు. కానీ విషయం ఏంటంటే నువ్వు పోయిన తర్వాత జెన్యూన్గా ఉండు, ఐదర్ క్రిస్టియన్గా జెన్యూన్ ఉండు లేదా హిందూగా జెన్యూన్ ఉండు. ఇక కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ కన్వర్షన్ అనేది ఒక్క రీతిలో జరుగుతున్నది కాదు. ఈ కన్వర్షన్లో ఎక్కువ శాతం చాలా మంది ఎక్కువ కన్వర్ట్ అవుతున్నది ఎస్సీలే. ఈ ఎస్సీలు కొన్ని చోట్లనేమో వివక్షతల కారణం చేత, పల్లెటూర్లలో ఉన్నటువంటి వివక్షల కారణం చేత కన్వర్ట్ అవుతున్నారు. కొన్ని చోట్ల డబ్బు ఆశ చూపించి, ప్రలోభాల ఆశ చూపించి కన్వర్ట్ అవుతున్నారు. కొన్ని చోట్ల అబద్ధాలు, ముఖ్యంగా అబద్ధాలు, మా యేసుప్రభుని మొక్కుంటే అట్లా అయిపోయింది, యేసుప్రభుని మొక్కుంటే ఇట్లా అయిపోయింది, ఒక పచ్చి అబద్ధాలు చెప్పి కన్వర్ట్ చేస్తున్నారు ఇంట్లలో ఉండేటటువంటి ఆడవాళ్ళను. ఇంకోవైపు ఏమో ఈ మధ్య కాలంలో స్వస్థత సభలు అయితే పచ్చి మోసాలు. అది మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం ప్రతి స్వస్థత సభ మ్యాజికల్ చేసేసి కళ్ళు వచ్చేస్తాయి, పనులు వచ్చేస్తాయి, ఆడ కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి, లివర్ సాఫ్ అయిపోతుంది, ఇవన్నీ పిచ్చి పిచ్చి, గర్భంలో బిడ్డ పిండం జరిగిపోతుంది, షుగర్ తగ్గిపోతుంది, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు చెప్పేసి కన్వర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పచ్చి మోసాలు. ఇవన్నిటికి మించి ఈ చర్చకు పోయినటువంటి వాళ్ళపైన నేను దిస్ ఇస్ కొత్త ఎలిగేషన్ ఏంటంటే చాలామంది పైన ఈ హాల్యూసినేషన్ డ్రగ్స్ అనేది కూడా వీళ్ళపైన LSD డ్రగ్స్ అనేది కూడా ఉపయోగిస్తున్నారు. ఈ LSD డ్రగ్స్ ప్రభావం ఎట్లుంటుందంటే, ఒక్కసారి నేను మీకు చర్చిలో ఇచ్చినటువంటి ఆ వైన్ ద్వారానో లేకపోతే ఇంకేదన్నా పదార్థంలో, భోజన పదార్థంలో మీకు ఒకసారి నేను ఆ డ్రగ్స్ మీ పైన మీ కడుపులోకి పంపించిన తర్వాత మీకు ఆ యొక్క సెషన్లో నేను మీతో ఏం మాట్లాడుతానో ఆ ఇంపాక్ట్ మీ పైన కనీసం 2-3 రోజులు ఉంటుంది. మీరు గట్టిగా మాట్లాడితే రెగ్యులర్గా వచ్చేటోళ్ళకు, అవసరమైతే రెగ్యులర్ వచ్చి ప్రార్థన చేసేటోళ్ళకు వాళ్ళ చర్చిలలో వాళ్ళు తీసుకునే ఆహారం ద్వారా, కొన్ని చర్చిల అన్నీ కాకపోయి ఉండొచ్చు కానీ కొన్నిట్లో మాత్రం ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఆ ఆహారం ద్వారా, వాటి ద్వారా ఆ యొక్క ప్రభావం ఎట్లుంటుందంటే హాల్యూసినేషన్ డ్రగ్స్ ప్రభావం, LSD డ్రగ్స్ అంటారు దాన్ని. మీరు కావాలంటే నెట్లో బ్రౌజ్ చేసి చూడవచ్చు, అది బ్యాండ్ డ్రగ్స్. దాని ప్రభావం ఎట్లుంటుందంటే గట్టిగా ప్రేయర్ చేస్తే కూర్చొని మీకు యేసుప్రభు కనిపిస్తాడు. అదే ప్రేయర్ మీరు అమ్మవారికి చేస్తే అమ్మవారు కూడా కనిపిస్తుంది. అది హాల్యూసినేషన్ డ్రగ్స్. ఇట్ ఈస్ సైంటిఫిక్ థింగ్. నేను ఒక సైకాట్రిస్ట్ డాక్టర్తో మాట్లాడి చెప్తున్నా, ఇవన్నీ ఉట్టిగా వేగ్గా చెప్తలేను ఈ మాట. ఎస్, ఇది నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన వర్కౌట్ చేస్తుందండి. సో దిస్ ఈస్ అ సీరియస్ థ్రెట్. క్రిస్టియానిటీ స్ప్రెడ్ అనేది ఒక సీరియస్ థ్రెట్ టు ది నేషన్. మీరు కావాలంటే మీరు దీంట్లో లార్జ్ స్కేల్లో ఎందుకు చేస్తుంది, ఇలా బిహైండ్ మోటివ్, ఇలా ఎన్నుకున్నటువంటి కుట్ర ఏంది, ఇదంతా లార్జ్ సబ్జెక్ట్. కాకపోతే ఈరోజు మీరు సుప్రీంకోర్టు దళితులకు సంబంధించినటువంటి సమస్య అన్నారు కాబట్టి లెట్ us కన్ఫైన్ టు దిస్. నేనేమంటున్నానంటే వీళ్ళకు మైనార్టీలకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వీళ్ళకు ఉన్నాయన్న. వీళ్ళకు అన్నీ లభిస్తున్నాయి. అది వ్యాపారాల కోసమే కానీ, ఇక్కడ న్యాయం జరగడం కోసమే కానీ, విద్యా అవకాశాలు కానీ, రాజకీయ అవకాశాలు కానీ లభిస్తున్నప్పుడు మళ్ళీ మా కంచంలో పొత్తు కోరడం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు మీరు అట్లా పొత్తు కోరడం వల్ల ఇక్కడ మీరే తింటారు, అక్కడ మీరే తింటారు. నేను అదే అంటున్నా. మరి మీతోటి మా ప్రాథమిక పాఠశాలలో చదివిన పిల్లలు ఎప్పుడు పోటీ పడాలి? వాళ్ళతో ఏడవుతుంది? ఇంకా రిజర్వేషన్లో స్ఫూర్తి గెలిచినట్టు ఏడవుతుంది. వీళ్ళు ఎప్పటికి బాగుపడాలి అంటే అప్పుడు ఎస్సీలుగా బాగుపడాలి అన్నప్పుడు మీరే అడ్డమవుతారు, మీరే ప్రధానమైనటువంటి అవరోధాలు అవుతారు. కాబట్టి ఇలాంటి రాబందోల నుంచి ఎస్సీ రిజర్వేషన్లు కాపాడడం కోసమే కర్నయ్య శ్రీశైలం గారు ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి స్థాపించడం జరిగింది. క్రైస్తవం పేరుతోటి ఈరోజు మోసం చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటలనే మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక దళితుడు ఎప్పుడైతే మతం మారుతాడో
అతను దేశ వ్యతిరేక భావజాలం అంటే జాతీయ భావజాలం కోల్పోతాడని చెప్పి స్పష్టంగా ఆయన రాసినటువంటి రైటింగ్స్ అండ్ స్పీచెస్, రచనలు, ప్రసంగాలలో వాల్యూమ్ 17లో స్పష్టంగా రాసి ఉంది. ఫైనల్లీ ఇప్పుడు ఈ సందర్భంలో కేజీ బాలకృష్ణ కమిటీకి కానీ మీరేం చెప్తారు? అండ్ ఈవెన్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా కుల గణన నిర్వహిస్తున్న టైం ఇది. సో కొంచెం కులగణన గురించి కులంకషంగా వేరే సందర్భంలో మనం చర్చిద్దాం, ఏమైనా పొలిటికల్ టాపిక్ కావచ్చు కాక. బట్ కులగణన చేస్తున్న నేపథ్యంలో అంటే ఎంతమంది ఏ కులానికి సంబంధించి ఎంతమంది ఉన్నారనే ఒక తెలుసుకునే ఒక ప్రయత్నం, ఒక సర్వే ఆల్రెడీ నిర్వహిస్తున్న సందర్భంలో జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అని రాహుల్ గాంధీ చెప్తున్న సందర్భంలో మీరు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఎట్లా చూస్తుంది దాన్ని? కులగణన సరే, కులాల పరమైనటువంటి హక్కులు రావడం కోసం కులగణన చేస్తే తప్పేం లేదు, మంచిదే. కానీ కాకపోతే కులగణనతో పాటు మతగణన కూడా జరగాలి. ఎందుకంటున్నాను ఈ మాటనంటే, ఇప్పుడు చర్చిలలో మెంబర్షిప్ అనేది, బ్యాప్టిజం సంఖ్య అనేది తీసి నిజంగా ఎంతమంది మతపరమైనటువంటి మతం మారిండ్రు వాళ్ళని క్రిస్టియానిటీ లెక్కలో చూపించండి. ఇప్పుడు వాటి చర్చిలలో ఉన్నటువంటి చర్చ్ మెంబర్షిప్, బ్యాప్టిజం అది కనుక కన్సిడర్ చేయకపోతే చర్చికి పోయేటోళ్ళు అందరూ కూడా మళ్ళీ హిందూ ఫోల్డ్లోనే కనిపిస్తారు. పేరుకేమో హిందువులు 80% ఉన్నారు, దేశంలో 85% ఉన్నారు, 90% ఉన్నారు, 70% ఉన్నారు అంటారు. కానీ సంఖ్య ప్రకారం చూస్తేనేమో చర్చిలు కొన్ని వందల చర్చిలు పెరిగిపోతున్నాయి, క్రైస్తవులేమో కొన్ని లక్షల మంది క్రైస్తవులు పెరిగిపోతున్నారు. మరి ఇది ఎక్కడ న్యాయం? ఇది కూడా మరి కౌంట్ కావాలి కదన్నా. నేనేమంటున్నానంటే, బ్రదర్ సతీష్ ఏమంటాడంటే, కల్వరి సతీష్, నేను ప్రతి నెల 3000 మందిని కన్వర్ట్ చేస్తున్నా అంటాడు. మరి ప్రతి నెల 3000 మందిని కన్వర్ట్ చేస్తే దాదాపు ఇన్నేళ్ల నుంచి కల్వరి చర్చ్ ఉంది. మరి 3000 ఇంటూ ఇన్ని రోజులు కౌంట్ చేసుకుంటే ఇప్పటికే కొన్ని కోట్ల మంది దాటిపోయి ఉంటారు. మరి మీరు మైనార్టీలు ఎట్లయితారు? మీరు మైనార్టీకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వీళ్ళకి ఎందుకు వర్తించాలి లెక్క అయితే? మీరు అంటే ఇదంతా తొండాట, చీటింగ్ ఆట, అంతా చీటింగ్ ఆట చేసి ఈ దేశాన్ని పూర్తిగా క్రైస్తవీకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి మోసమే ఈ యొక్క మత మార్పిడి. సాక్షాత్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగిందన్న. ఆయన నా మాటలు కాదు ఇవి. వాల్యూమ్ 5లో ఆయన ఏమంటాడంటే, ఈ దేశంలో క్రైస్తవాన్ని స్థాపించడం కోసము అప్పటికే కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేయడం జరిగింది మిషనరీలు. నేనేమంటా అంటే, ఏ లాభం లేకుండా ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక యుఎస్ఏకి సంబంధించి, క్రైస్తవ దేశానికి సంబంధించి ఒక సైంటిస్ట్ ఏమైనా వస్తువును కనిపెడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ కనిపెట్టిండు. ఈ ఫోన్ని ఎంత కొంటున్నాం మనము? అతను కనుక కనిపెట్టడానికి దాని ప్రొడక్షన్ కాస్ట్ కనుక 1000 రూపాయలు అయితే దీన్ని 20,000 కొంటున్నాం. రైట్ ఆర్ రాంగ్? మార్కెటింగ్ అంతా కలిపి పోనీ 5,000 అయింది అనుకుందాం. 5,000 అయినా అన్నీ కలిపి 20,000 కొంటున్నాం. సుమారు 20,000, 30,000. యాపిల్ ఫోన్ అయితే లక్షల రూపాయలు, 1,50,000, 2 లక్షల ఫోన్లు కూడా ఉన్నాయంట. మరి నీ దేశంలో కనిపెట్టినటువంటి టెక్నాలజీనేమో నువ్వు 100 రెట్లు లాభంతో అమ్ముతున్నావు. కానీ ఇదే నీ దేశానికి సంబంధించినటువంటి క్రైస్తవ పుస్తకం ఏదైతే ఉందో, బైబిల్, దీన్ని మాత్రం ఎందుకు ఇక్కడ ఫ్రీగా పంచుతున్నావు? నా క్వశ్చన్. చాలామంది ఈ మధ్య వీడియోలు పెట్టారు కొంతమంది పాస్టర్లు, మీరు క్రైస్తవం తిడతారు, బైబిల్ని అట్లా అంటారు, క్రైస్తవ దేశాలు కనిపెట్టినటువంటి ఈ టెక్నాలజీని ఎందుకు వాడుకుంటారు? పుణ్యానికి ఇస్తురా? పుణ్యానికి ఏమైనా ఇస్తురా మాకు? మేము పైసలు పెట్టి కొనుక్కుంటున్నాం. మేము పైసలు పెట్టి బాగా చెప్తా తయారీ కన్నా 100 రెట్లు ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటాం. ఇంకా నిజాయితీగా అమ్ముతే కనుక చాలా తక్కువ కాస్ట్ పడాలి. మరి నువ్వు ఇది పుణ్యానికి ఇస్తున్నావు, పుస్తకం పుణ్యానికి ఇస్తున్నావు, బైబిల్ పుస్తకం. మరి టెక్నాలజీని ఎందుకు పుణ్యానికి ఇస్తలేవు? అంటే డబ్బు ఎక్కడ దోయాలో వాళ్ళకి బాగా తెలుసు. ఓకే, క్రైస్తవ మతం ఫస్ట్ ఫ్రీగా ఇచ్చినటువంటి పుస్తకాన్ని మెదళ్ళకు దింపిన తర్వాత డబ్బు దశమ భాగ రూపంలో డబ్బులు ఏ విధంగా తీసుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. డబ్బు ఒకవైపు తీసుకుంటూనే ఈ దేశ భావజాలానికి వ్యతిరేక భావజాలుగా ఏ విధంగా తయారు చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. తయారు చేసినటువంటి క్రైస్తవీకరణ క్రైస్తవులందరినీ కూడా సమయం వచ్చినప్పుడు వాళ్ళ దేశాల కోసం ఏవైతే ఈ వెస్టర్న్ కంట్రీస్, క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ యొక్క డామినేషన్, ఈ ప్రపంచం మీద డామినేషన్ స్థాపించడానికి ఈ దేశ ప్రజల్ని, ఈ దేశ క్రైస్తవుల్ని ఏ విధంగా వాడుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. సో అందుకే ఇవన్నీ కుట్ర నేను అందుకే అంటున్నా. ఓకే, ఫైనల్ ఇచ్చే అపీల్ ఏంటి? నా అపీల్ చాలా స్పష్టం. దళిత సోదరులారా, మిత్రులారా, ఈ యొక్క దోపిడీ మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. ఇది కేవలం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితియో లేకపోతే ఒక సంఘమో 2 సంఘాలు పోరాటం చేస్తే వచ్చే పరిష్కారం రాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో మతం మారుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పైన కూడా మనం ఫిర్యాదు చేయాలి. వాళ్ళు మతం మారి సరే, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, కానీ ఈ ఎస్సీ హోదా వదిలిపెట్టే విధంగా మనం ఫిర్యాదు చేయాలి. దీనికి ఫిర్యాదు చేయాల్సినటువంటి అధికారి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ఆర్టీఐ ద్వారా ఎందుకు యాక్షన్ తీసుకోలేదో వాళ్ళకి మళ్ళీ ఆర్టీఐ వేయాలి. ఏసీ అవసరమైతే హైకోర్టు కూడా పోవాలి. వీళ్ళు దీనిపైన యాక్షన్ తీసుకుంటలేరని, నేషనల్ ఎస్సీ కమిషన్లో కూడా యాక్షన్ తీసుకుంటలేరని చెప్పి కంప్లైంట్ ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోరాటం పైన కింది స్థాయిలో మనం ఫిర్యాదు చేస్తేనే ఇది ముందుకు పోతుంది. దీనికి సంబంధించినటువంటి రూల్ ప్రొవిజన్ కూడా మీకు చెప్తున్నా. 1950 ఎస్సీకి సంబంధించినటువంటి రాజ్యాంగ ఉత్తర్వు
1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదా 1950 కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఎస్సీస్కి సంబంధించి ఇది ఉంటుంది. దీన్ని బలపరిచే ఆర్టికల్ ఏదంటే 341 ఆర్టికల్ 341 ద్వారా బలపరిచినటువంటి ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మనం కంప్లైంట్ చేయొచ్చు. బీసీసీలుగా ఏ విధంగా అవుతారు అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏపీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక జియో ఉంది 1793 డేటెడ్ 23/09/1970 సంబంధించినటువంటి ఈ యొక్క జియో ఈ యొక్క బీసీసీలుగా వర్తిస్తారని కూడా చెప్తుంది. కాబట్టి ఈ రెండు విషయాలను కూడా పెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు క్రైస్తవం పాటిస్తున్నారు అనేటటువంటి ఒక మంచి ఆధారాలన్నీ కూడా సమకూర్చుకొని మనం తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టి ఒక 10 రోజులు 15 రోజులు ఆగి ఏం యాక్షన్ తీసుకున్నారని చెప్పి ఇమీడియట్గా ఆర్టీఏ వేసి ఆర్టీఏ ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళి వెళ్ళొచ్చు. హైకోర్టులో రిట్ వేయొచ్చు, నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఇవన్నీ చేస్తేనే ఈ యొక్క దోపిడీ ఈ యొక్క దళితులను ఇష్టం వచ్చినట్టుగా ఈ మతాల కోసం వాడుకునేటటువంటి విధానం అనేది ఆగుతుంది, లేకపోతే ఆగదు. ఎస్సీ రిజర్వేషన్లు అనేటివి కేవలం హిందూ, బుద్ధిస్ట్, సిక్కు దళితులకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి దీన్ని మనం ప్రశ్నించాల్సిందే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గారు. చాలా విషయాలు మీరు చాలా అద్భుతంగా వివరించారు. అండ్ ఎస్సీఆర్పిఎస్ చేస్తున్న ప్రయత్నం చాలా అభినందించదగ్గది. మీ ప్రయత్నం ఇంకా ముందుకు సాగాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఎస్సీఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. అండ్ ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యంగా దళితులు మతం మారిన వాళ్లకు సంబంధించి వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అనే అంశానికి సంబంధించి సుప్రీం తీర్పుపై కావచ్చు అండ్ ఇప్పుడు కేజీ బాలకృష్ణన్ కమిషన్ వేసిన నేపథ్యంలో మీ అభిప్రాయాల్ని కూడా మా కమెంట్స్ ద్వారా పంచుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.